ఈ ప్రభుత్వానికి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏవి కూడా లేదు. వాళ్ళు ఒకటే టార్గెట్, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలా, బీఆర్ఎస్ పార్టీని ఇజ్జత్ చేయాలా, ప్రజలకు దూరం చేయాలి. అది ఎవ్వరి వరకు తరం కాదు. గవర్నమెంట్ ఫామ్ అయినా 4-5 నెలల్లో ఈ పని చేసితే నిజంగా చేసిందని నమ్ముతారు. వాళ్ళకి ఏ ఆధారం లేవు, ఏం లేదు, ఉట్టిగా డైవర్ట్ చేయాలా. ఇలా పబ్లిక్ ను తప్పుదో పట్టియాల. 2 నెలల ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా సిట్ అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఇస్తే కూడా లెక్క చేస్తారంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో ఆలోచన చేయండి. చూడండి, ఇక వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. మరి 2 నెలలు ఏం చేసారు అంటే నిఘా వ్యవస్థ అంత పకడ్బందీ అర్థం కావాలా. 2 నెలల నుంచి ఏం చేసింది మరి? ఆ పని అప్పుడే చేయలే కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఇప్పుడు అంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఏదైనా. దానికి ప్రభుత్వంలో వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ భాగం అది. దీనికి అంటగట్టడం వేస్ట్ అంతా. ఇలా ఏం లేదు, ఇలా మంత్రులకు కొట్లాట్లు అవుతున్నాయి, ఒక్కొక్కరు పేపర్లు రాయించుకుంటున్నారు, టీవీలలో వస్తుంది. ఇలా గవర్నమెంట్ లో భద్రత లేదు మంత్రులకు కనుక ఇది డైవర్ట్ చేసి ఇట్లా ప్రజలను ఇట్లా చేయడానికి ఇది ఏ అంతా ఉట్టిదే. ఇది అయ్యేళ్ళే పోయలేదు, మీరు చూస్తారు కదా, ఇది అయ్యేళ్ళే పోయలేదు, ఎవరు నమ్మడదని. దానికి అయినా కేసులకు ఏం భయపడము, ఏం కాదు. సుప్రీం ఖచ్చితంగా ఎవరు చేసినా పోవాల్సిందే, పోతాం, ప్రజలకు కూడా చెప్తాం. ఇలా వాళ్ళు చేయాల్సిన పని ఇదా, పబ్లిక్ చేయాల్సిన పని, పబ్లిక్ చేయాల్సిన హామీలు, ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు చేయాల్సిన ఉద్యోగాలు, 6 గ్యారంటీలు, దాని మీద దృష్టి పెట్టాలా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలా. ఇలా రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రైతులు ఏడుస్తా ఉన్నారు, కరెంటు పోతా ఉంది, అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 నెలల తర్వాత ఇవాళ సిట్ అని చెప్పి 2 నెలల తర్వాత ఇవాళ వచ్చి ఇట్లాంటి ఏం చేసినట్ల, ఏం ద్రోహం చేసినట్లు, ఏమైనా పెద్ద ఘోరాలు జరిగినాయా? ఏం జరిగినాయి? ఇలా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులని వేధిస్తున్నారు. అధికారులకు స్థానం లేదు. మంత్రుల మధ్యలో గొడవలు వచ్చి ఆ మంత్రిని బీకాలని, ఈ మంత్రి బీకాలని, ఆయన ఆ కొట్లాటల వల్ల ఆఫీసర్లాగి వాళ్ళు గడబడవుతుంది. అంటే వీళ్ళకు సుప్రీంకోర్టు కూడా లెక్కలేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా కంటెంప్ట్ పోతాం. సుప్రీంకోర్టు కూడా నీ మాటలు లెక్క చేస్తలేదని. ఇటు అనర్హత పిటిషన్ ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళ విషయంలో అదే జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్క చేస్తలేరు. ఈ విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినా చేస్తారు. కనుక ఓట్ల మీద మనకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. గ్యారెంటీగా కేసు ఏం